నమస్తే, వెల్కమ్ టు టీవీఎన్ఐ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఆ నియోజకవర్గం చాలా ప్రత్యేకం. ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చేసిన ఆగడాలను తట్టుకోలేకపోయిన ఆ ప్రాంత ప్రజలు కొత్త వ్యక్తిని ఎన్నుకున్నారు. కూటమికి సంబంధించిన ఓ కొత్త వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించినా అసలు తాను ఆ నియోజకవర్గ వ్యక్తి కాకపోయినా కూడా ప్రజలు ఓట్లు వేసి భారీ మెజారిటీ కూడా ఇచ్చారు. అయితే మాత్రం ఆయన ఆ నియోజకవర్గం కాకపోయినా ఆయనని ఆ ప్రజలు నమ్మి గెలిపించినా ఆయన మాత్రం దానికి కట్టుబడి లేడు. అప్పటికే అవినీతి మరకలు మొదలైపోయాయి. పట్టుమని 6 నెలలు కూడా కాకముందే ఆయన అవినీతి చక్రవర్తిగా మారిపోయారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? ఆ కూటమి ఎమ్మెల్యే ఎవరు? పూర్తి వివరాలను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మరి అతనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా సీటు దక్కించుకొని కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు బీజేపీ నాయకుడు డాక్టర్ పార్థసారథి. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీనాక్షి నాయుడిని పక్కన పెట్టి మరీ టీడీపీ అధిష్టానం ఈ సీటుని బీజేపీకి కేటాయించింది. స్థానికేతరుడు అయినప్పటికీ వైసీపీ పట్ల అప్పట్లో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, కూటమి సృష్టించిన రాజకీయ సునామీ కారణంగా భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు డాక్టర్ పార్థసారథి. సొంత పార్టీలోనూ అభ్యర్థి ఎంపిక విషయంలో స్థానికేతర అంశం తెరపైకి వచ్చినప్పటికీ అవన్నీ సర్దుకున్నాయి. బీజేపీలోని నాయకులతో పాటు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన శ్రేణులు పార్థసారథి గెలుపు కోసం కృషి చేశారు. మొత్తం మీద ఎమ్మెల్యే అయ్యారు డాక్టర్ పార్థసారథి. హిల్లలకగానే పండగ కాదన్నట్లు కూటమిలో కొద్ది రోజులకే కుంపటి మొదలైంది. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడే స్వయంగా సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తామసలు అధికార పార్టీలోనే ఉన్నామా అంటూ ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు. అధికార పార్టీ నాయకులను కనీసం బీజేపీ ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని ఆరోపించారు ఈ మాజీ ఎమ్మెల్యే. తమ వర్గానికి తగిన గుర్తింపు లభించటం లేదని ఆరోపించారు ఆయన. అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తాను కేవలం 10% మాత్రమే ఎమ్మెల్యేనని, 90% మీనాక్షి నాయుడేనని ఆయన్ను పెద్దగా చేసి మాట్లాడినట్టే మాట్లాడుతూ టీడీపీలో 5 వర్గాలున్నాయంటూ మాట్లాడటం వివాదాన్ని మరింత రాజేసింది. అప్పటిదాకా అంతర్గతంగా కొనసాగిన గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. కూటమి నాయకుల మధ్య అనైక్యత కాదు, ఎమ్మెల్యే వర్గీయులపై అవినీతి ఆరోపణలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. వాస్తవానికి అదోని నియోజకవర్గానికి ఒక విశిష్టత ఉంది. వ్యాపార పరంగా రెండో ముంబైగా పేరుగాంచిన అదోని అన్ని వర్గాల ప్రజల జీవనానికి అనుకూలంగా ఉండే ప్రాంతం. ప్రధానంగా రైల్వే రవాణా మార్గం ద్వారా డైరెక్ట్ ముంబై వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే అభివృద్ధి అంశంలో ఆశించిన స్థాయిలో పురోగతి అదోని సాధించలేదనేది వాస్తవం. గతంలో పట్టణంలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూతపడి కార్మికులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. కర్మాగారాలను నమ్ముకున్న కార్మికులు రోడ్డున పడ్డారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంతకు ముందు కన్నా భిన్నంగా పాలన సాగుతుందని అక్కడి ప్రజలు భావించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అదోని నియోజకవర్గానికి వచ్చేసరికి మాత్రం వైసీపీ హయాంలో జరిగినట్లుగానే అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయని చాలామంది ఆరోపిస్తున్నారు. ఖాళీ స్థలాలను కబ్జా చేయటం, రేషన్ బియ్యంలో మాఫియా రంగం ప్రవేశం చేయటం, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఇలా అన్ని రంగాల్లోనూ ఎమ్మెల్యే వర్గీయులు చేతులు పెడుతున్నట్లు విమర్శలున్నాయి. పాత ప్రభుత్వంలో కొనసాగిన పద్ధతులకు కూటమి ప్రభుత్వం ముగింపు చెబుతుంది అనుకుంటే స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి అనుచరుల ఆగడాలు మరీ ఎక్కువయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయన్ని నమ్మి ఓటేస్తే మంచి చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతినే పెంచి పోషిస్తున్నట్లు ఆయన వ్యవహారం తయారైందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
అదోని ఎమ్మెల్యే పార్థసారథి తీరు పట్ల మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆగ్రహంగా ఉండగా టీడీపీ శ్రేణులు కూడా ఎమ్మెల్యే తీరును తప్పుపడుతున్నారు. ఎమ్మెల్యే అనుచరుల ఆగడాల గురించి ఎమ్మెల్యేకు తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు ఆయన ప్రత్యర్థులు. ఒకవైపు ఎమ్మెల్యే గారి వ్యవహారం నచ్చక ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు దూరమైపోయారు. జనసేన పార్టీ నాయకుడు మల్లప్ప అవకాశం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేను అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే పార్థసారథి ఒంటెత్తు పోకడలతో ఆయనకు టీడీపీ నాయకులు దూరమయ్యారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ఖండిస్తున్నారు ఎమ్మెల్యే పార్థసారథి. బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కని సీటును కట్టబెట్టి పార్థసారథిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించిన వారినే దూరం పెడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టీడీపీ జనసేన నేతలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని విమర్శిస్తున్నారు. సొంత అనుచర గణాన్ని వెంటబెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే పుండు మీద కారం చల్లినట్లుగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ అంటే మీనాక్షి నాయుడు ఒక్కరే కాదని టీడీపీలో 5 వర్గాలు ఉన్నాయని చెప్పడం ద్వారా మిత్రపక్షంలోని అంతర్గత వ్యవహారాల్లో ఆయన వేలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. టీడీపీ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడేందుకు ఎమ్మెల్యే పార్థసారథి ఎవరని ప్రశ్నిస్తున్నారు. బయటకి నీతి నిజాయితీ అంటూనే లోలోన అన్ని అక్రమాలకు ఎమ్మెల్యే మద్దతుగా నిలుస్తున్నట్లు నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు. అయితే ఎమ్మెల్యే పార్థసారథికి మంచి మాటకారిగా ప్రజల్ని మెప్పించే విధంగా మాట్లాడగలరని పేరుంది. కానీ ఆయన మాటలతో పట్టణ అభివృద్ధి జరగదనే విషయాన్ని ఆయన గుర్తించుకోవాలని సూచిస్తున్నారు విమర్శకులు. సీఎం సహా ఇతర మంత్రులను కలుస్తూ వినతి పత్రాలు ఇస్తున్న ఎమ్మెల్యే వాటిని కార్యరూపం దాల్చేలా చూడటం లేదన్న విమర్శ ఉంది. అయితే ఆయన నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడటాన్ని గుడ్డిలో మెల్లిగా సంతోషపడుతున్నారు కొంతమంది. ఆయన ఇప్పుడే సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారని భవిష్యత్తులో అభివృద్ధి సాధించేందుకు ఇది దోహదం చేస్తుందని చెబుతున్నారు ఆయన సొంత పార్టీ బీజేపీ నాయకులు. ఇంటి యజమానులకు తెలియకుండానే వాళ్ళ ఆధార్ కార్డు ఫోర్జరీ చేసి తప్పుడు మార్గంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఎమ్మెల్యేకు మచ్చ తెచ్చిపెట్టింది. అసాంఘిక శక్తులను కట్టడి చేయడంలో ఎమ్మెల్యే విఫలమవుతున్నారనే ప్రచారము జరుగుతోంది. అధికారం చేపట్టి 6 నెలలు కావస్తున్నప్పటికీ ఎలాంటి అభివృద్ధికి పునాది రాయి కూడా పడలేదని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. బైపాస్ రోడ్, ఆటోనగర్ మాస్టర్ ప్లాన్, షాదీఖానా, మెడికల్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఎమ్మెల్యే పనితీరును ఎక్కిరిస్తున్నాయి. ఇక పార్థసారథి చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న అవినీతి అక్రమాలపై మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు కూటమి తప్పులు ఎండగడితే తన హయాంలో జరిగిన అక్రమాలు వెలికితేస్తారనే భయం ఆయన్ని వెంటాడుతూ ఉండొచ్చు అనే ప్రచారము జరుగుతోంది నియోజకవర్గంలో. ఇక 3 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన మీనాక్షి నాయుడు సాయి ప్రసాద్ రెడ్డిలను కాదని కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తే 6 నెలలు తిరగకుండానే అవినీతి పరులను వెంటేసుకొని తిరుగుతున్నారని పార్థసారథిపై అక్కడ విమర్శలు వస్తున్నాయి. వైసీపీకి ఈ నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంక్ అయిన మైనారిటీలు కూడా ఈసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పార్థసారథికి ఓటు వేసి గెలిపించారని, ఆయన మాత్రం అభివృద్ధిని గాలి కొదిలేసి మాఫియాకి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాతవారితో విసిగిపోయి కొత్త వారికి అవకాశం ఇచ్చిన అదోని నియోజకవర్గ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా అయిందని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అవినీతి పరులను దూరం పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. బీజేపీ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన పార్థసారథి ఈ విమర్శలను సవాల్గా తీసుకొని మాఫియాను దూరం పెడతారో లేదో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఈ వీడియో చూసేవారు అదోని ప్రాంత ప్రజలైతే మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీకు గతంలో చేసిన మీనాక్షి నాయుడు కరెక్ట్ అనుకుంటున్నారా, లేదంటే సాయి ప్రసాద్ రెడ్డి కరెక్టా? మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.